ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మొవ్వా గ్రామంలో శివరాణి గారి ఇంటికి వచ్చామండి. మొక్కల్ని పసిపిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఇప్పుడైతే మనం ఈ గార్డెన్ చూద్దాం. శివరాణి గారి గార్డెన్ అండి. ఇది డ్రాగన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎంట్రన్స్ అండి. ఇట్లా ఎంట్రన్స్లో హ్యాంగింగ్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా క్రోటన్స్ ఇవన్నీ పెట్టారు. ఇది గేటు దగ్గర అండి. గేటు దగ్గర కూడా గార్లిక్ వైన్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్. చూసిన కొద్దీ చూడాలనిపించేలా ఉందండి శివరాణి గారి గార్డెన్. చాలా అద్భుతంగా ఉంది. రకరకాల మొక్కలు. ఆవిడ కూడా చాలా మొక్కలు పరిచయం చేశారు. కొత్త మొక్కలన్నీ చాలా తెలుసుకున్నాం ఈ గార్డెన్కి రావడం వల్ల. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత శివరాణి గారు తమ భర్త శివప్రసాద్ గారి సహకారంతో కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో ఇంటి పంటని చేస్తూ ఇంటిని బృందావనంలా మార్చేశారండి. తన బృందావనంలో ఏ మాత్రం ఖాళీ స్థలం లేదండి. కింద కానీ డాబా మీద కానీ ఎక్కడ చూసినా మొక్కలతో రకరకాల మొక్కలండి. పూలు, పళ్ళు, కాయగూరలు అన్ని రకాలు వెరైటీ క్రోటన్స్, తర్వాత క్యాక్టస్, ఎన్ని వెరైటీస్ అండి. అసలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ అన్ని రకాల మొక్కలు కూడా పెంచారండి. అసలు బృందావనాన్ని చూడాలంటే శివరాణి గారి గార్డెన్ చూడాల్సిందేనండి. అంతేకాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు కూడా పొందారండి. ఇంటి పంటలో ఈ పెంపకాన్ని చూస్తే మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చండి. ఎంత మంచి మొక్కలు ఉన్నాయంటే ప్రతిదీ ఉపయోగపడేదేనండి. అసలు అది కూడా మొక్కలకి ఎలాంటి రసాయనాలు ఉపయోగించట్లేదండి. ఈ మొక్కల పెంపకంలో అన్నీ సేంద్రియ పద్ధతులనే పాటిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఇంతగా కృషి చేసి ఆవిడకి వచ్చిన అవార్డులు రివార్డులు ఏమేమి వచ్చాయో ఒక్కసారి చూద్దాం. సంవత్సరం ఇచ్చారండి రైతు నేస్తం అవార్డు. అంటే 2023వ సంవత్సరానికి కొన్ని డిసెంబర్లో ఇవ్వాల్సిన అవార్డు అండి. వాళ్ళకి ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి 2024 మార్చి 7వ తారీఖున ఇచ్చారండి. అది రైతు నేస్తం ఫౌండేషన్, తుమ్మేటి రఘుత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాలు ప్రశంసాపత్రం బి శివరాణి గారు. సత్యకృష్ణ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు. ఈయనేమో ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు రైతు నేస్తం ఫౌండర్ అండ్ చైర్మన్. ఈయన తుమ్మేటి రఘుత్తమరెడ్డి గారు. ఈయనేమో అఖిల భారత కిసాన్ సంఘ ఉపాధ్యక్షులు. ఆయన రామరెడ్డి గారు. ఈయన పిన్నాక పద్మ. ఈవిడ యూట్యూబరు ప్లస్ గార్డెనర్ అండి పిన్నాక పద్మ గారు. స్వచ్ఛ కృష్ణాదేవుల అప్పుడు కలెక్టర్ గారు ఇవ్వకూడదు అప్పుడు, ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. అందుకని డిఎల్పిఓ గారిని పంపించారు. ఈయన డిఎల్పిఓ గారు, ఈయన ఎండిఓ గారు, ఈయన ఎంఆర్ఓ గారు, ఈ వీళ్ళు ఎండిఓ ఆఫీస్ స్టాఫ్ ఈయనను ఈయనేమో పంచాయతీ సెక్రటరీ వాళ్ళ స్టాఫ్. మనం లోపలికి వెళ్ళేటప్పుడు గేట్కి ఇరుపక్కల ఇలాగా బోగన్విలియాస్ పెట్టారండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఆవిడని అడిగి తెలుసుకుందామండి. ఇక్కడే మనకి ఆల్మండా ముద్ద ఉంది, చూపిస్తున్నా. అది కూడా ముద్దదండి, ఆల్మండా ముద్ద. అవునండి, నిర్మలా గారి దగ్గర కూడా ఉందండి అది. బోగన్విలియా ఇన్ని కలర్స్ మీ దగ్గరే ఉన్నాయి. నేను 22 కలర్స్ ఏమోనండి. ఇది 3 రంగులు వస్తుందండి. ఫస్ట్ లో పసుపు వస్తుందండి. ఇది పసుపు రంగు ఉంటుంది, తెలుపు, ఈ కలర్ అన్నమాట. 3 కలర్స్ వస్తాయండి. అదేమో సూర్యనామ చెర్రీ, అదేమో వాక్కాయ చెట్టు. ఇది సూర్యనామ చెర్రీ అండి. ఇదేమో బార్బడాస్ చెర్రీ. అది బార్బడాస్. అదేమో వాక్కాయ చెట్టు, తెల్ల పూలు ఉండేది. ఇది వాక్కాయ చెట్టు. ఇగో ఇక్కడ ఉంది, ఇది తీపి నారింజ అండి. ఇదిగో ఇది తీపి నారింజ. ఇది స్వీట్ నారింజ. స్వీట్ నారింజ. అదేమో ముద్ద. ఇవి కూడా డబుల్ కలర్స్ వస్తున్నాయండి. చాలా బాగుంటాయి. చాలా బాగుంది. కలర్ అసలు మొన్నటి దాకా ఇవన్నీ కట్ చేశారండి, విపరీతంగా ఉన్నాయి. కొన్నిటికి ముళ్ళు ఉన్నాయి, కొన్నిటికి ముళ్ళు లేవు కదండి. మీద కొన్నిటికి ముళ్ళు కనిపిస్తున్నాయి, కొన్నిటికి ముళ్ళు ఉండవండి. ముళ్ళు ఉండవు. ఇది ముళ్ళు లేదండి, ముళ్ళు ఉండవు. ఇందులో నేను క్రీమ్ కలర్ ఉందండి. రంగులు ఉంటాయండి. క్రీమ్ ఉంది నా దగ్గర. ఇదిగో స్టార్ ఫ్రూట్ అండి. ఇది కాయలు ఎన్ని విపరీతంగా కాసినాయండి. ఎంతమందికి ఇచ్చేసాను కాయలు. బాగున్నాయండి. స్టార్ ఫ్రూట్ భలే ఉంటాయి, అలా తినేయచ్చు. ఇది పచ్చప్పుడు కోస్తే పులుపు రొడ్డు అండి. ఆ సైజులో అయితే చాలా స్వీట్ గా ఉంటున్నాయి.
ఇదేమో ఏదో నారింజ. ఫ్రూట్స్ దగ్గర నుండి తీద్దాం. తీసుకోండి. అయ్యండి బాగున్నాయండి. ఆహా తీగానే ఉంటాయండి ఇలా ఉంటే, తీగ ఎందుకంటే నిర్మలా గారి చెట్టుకి తిన్నాం మేము. ఇదిగోనండి, ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి, గుత్తి చాలా బాగుందండి కలర్. ఇది కొమ్మ బత్తే పట్టి వచ్చేసిందండి అది. ఆహా ఈయన గుచ్చారండి దాంట్లో. ఇది ఒక రకం నిమ్మండి. ఇది కూడా నిమ్మేనండి. నిమ్మేనండి. ఆహా ఇదో వెరైటీ. దీంట్లో బొప్పాయి పెట్టాం, కింద వంగలు పెట్టాం. మొన్న వంగ చెట్టు కుండీలో మొలిసినవి పెట్టాం అన్నమాట. ఇవన్నీ ఇవే బోగన్ విల్లియా. ఇంటి ముందు సపోటా అండి. సపోటా అండి, కాయలు బాగా పెద్ద సైజ్ అండి. అది కూడా అక్కడ ఉంది కాయ. కాయలు ఇంకా 2 కాయలు కోసాం కానీ ఎందుకున్నా పండలేదండి. అటు అవన్నీ పిందలు ఉన్నాయి. అదేలేండి, అంటే బియ్యం డ్రమ్ములో పెడితే పండుతాయి. దాంట్లోనేనండి పెట్టాను, మొన్న పెట్టానులేండి, నేను కాక మొన్న. ఇది కూడా నిమ్మేనండి. ఇది బత్తాయి అండి, 100 కాయలు కాసిందండి. మొన్న అక్టోబర్ నవంబర్లో 100 కాయలండి. అబ్బా బత్తాయి అండి. బత్తాయి అండి ఇది. అబ్బా ఇదే ఇక్కడ ఉంది కాయ. బత్తాయి. మళ్ళీ ఇదంతా చిగుళ్ళు వస్తున్నాయి. మళ్ళీ ఇది లక్ష్మణ ఫలం అండి. లక్ష్మణ ఫలం అవునండి. ఇదిగోండి కాయ. ఉన్నాయండి లక్ష్మణ ఫలం. ఓకే ఓకే, ఇదండి లక్ష్మణ ఫలం. ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను. ఇక్కడ ఉంది, అదిగా పైన కూడా పైన ఉంది. ఇంకా ఇక్కడ లోపల ఉంది. ఇగో గోడ అంటే అదిగోనండి, అక్కడ కూడా ఉంది. ఇదిగో పువ్వు, మీరు చెప్పాలంటే ఇదిగో పువ్వు అండి. ఇది ఏదండి? ఇదిగో ఇది. ఇది ఈ పువ్వు నేను చూసానండి. ఇది పువ్వు చూసాను. ఇంకొక అది లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం చెట్టు ఇది. మాది కూడా ఇలాగా. ఇగో ఇది ఒక వెరైటీ. ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు, పూర్తిగా ఇచ్చలేదు మొగ్గ బొంగల్లే ఇట్లా ఉంటాయి. ఇలా దగ్గరగా వెరైటీగా ఉందండి. వెరైటీగా ఉంటుంది అది. ఇది పింక్, ఆరెంజ్ కలర్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. మొత్తం పింక్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఇదేమో వెరిగేటెడ్. వెరిగేటెడ్ ఉంది, అది కూడా వెరిగేటెడ్ అండి. వంగండి. ఇది వంగేనా? వంగేనండి, పడి మొలిసిన మొక్క. ఇవన్నీ మెట్టతామర. మెట్టతామర అయిపోయినాయండి. ఇది కూడా ఇందా దాంట్లో చూసారా, దీనికి ముళ్ళు ఉండవు. ఇది ఒక రకం. ఇది ముళ్ళు లేదు. ముళ్ళు లేనిది. ఇంకా పసుపు ఒకటి ఉంది. కొన్ని అయిపోయినాయి కదా పూలు. అదేలేండి కనకాంబరాలు. ఇప్పుడు ఇది ఏంటంటే రాధమ్మ గార్లిక్ వైనా. ఓకే కరెక్ట్. నా దగ్గర కూడా ఉందండి. ఇంకా కూడా ఉన్నాయండి. మొన్న 4 రోజుల కింద వరకు పూలు ఉన్నాయండి. మండాలో ఎల్లోను, ఇదేమో పర్పుల్ కలర్ అండి. మొద్దేనండి ఇది కూడా. లేదు, ఒంట్రెక్క అండి. ఒంట్రెక్క. అబ్బా ఆల్మండాలో ఈ కలర్ నేను చూడలేదండి. ఇది ఎంట్రన్స్. ఇది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ అండి. ఇది క్రోటనేనండి. దీనికి ఫ్లవర్స్ వస్తాయి. దానికి కూడా పూలు వస్తాయండి. ఎల్లో పూలు వస్తాయండి. మొగ్గలు ఎల్లో కలర్ బాగుండాలండి. అంత అందంగా ఏముండదు. పత్తి మందార ఆరెంజ్ కలర్. ఇది కూడా బాగుందండి, చాలా బాగుంది. కానీ ఎండాకాలం బాగా పూసేస్తాయండి ఇవి. అసలు ఇప్పటికన్నీ 3 సార్లు అయినాయండి పూయటం. ఇఫోబియాలు ఇవన్నీ బారు. ఏం చెట్లు అండి ఇవి? ఇఫోబియా అంటారు. ఇఫోబియా. ఇఫోర్బియా. ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి. లైట్ పింక్, ఎల్లో రెండు కలిసిన కలర్స్. ఇంకా పైన వైట్ ఎక్కడ ఉంది. ఇది రెడ్. ఇదో వెరైటీ లోటస్. ఇది ఏ కలర్ అండి? ఇది ఎల్లోనండి. ఇది ఇదే ఈ రంగే, కానీ దీంట్లో ఎల్లో కూడా ఉందండి. ఎల్లో కూడా ఉందండి. మీకు నా దగ్గర పిక్స్ ఉండే కావాలంటే పెట్టండి. ఇది లోటస్ పింక్ అండి. ఇది లోటస్ లో కూడా పింక్ ఉంటుందా? తామరలోనే అంటారు కదా. అదేండి ఇది ఏంటో మరి, నేరేడో మరి అల్ల నేరేడో ఏంటోనండి. పనసలాగా ఉందండి ఆకు. పనస కాదు కాదా? కాదండి. ఇక్కడ ఇంకోటి మీకు కనపడతలేదు. ఇక్కడ తెల్ల నేరేడండి. అది తెల్ల నేరేడు. దాని పక్కన ఉంది, అది తెల్ల నేరేడు కనిపిస్తుందండి చెట్టు. ఎందుకంటే నిర్మలా గారి ఇంట్లో చూసాను నేను. ఆరెంజ్. ఇది ఎక్కడ, ఇది కూడా కనపడదండి అక్కడ మీకు. పింక్ గోంగూర పూలు. ఇవన్నీ కూడా వెరైటీ. రాదామని. అవునండి మొద్దేమో, ఎందుకంటే రేఖ ఆకుల్లా లేవు ఇవి. ఏమో మరి నాకు తెలియలేదు. ఆకులు డిఫరెంట్ గా ఉన్నాయి. దీన్ని ఇది అంటారండి. ఇటు వరకు ఎలిఫెంట్ ఫ్రూట్ అనేవాళ్ళు, ఇప్పుడు పోనీ టైల్ అంటున్నారండి దీన్ని.
దీని పై ఆకులు కూడా మన పోనీటైల్ టైప్ పోనీటైల్ అంటారు. పోనీటైల్ ఎలిఫెంట్ ఫుట్ మళ్ళీ ఉంటుంది అది. ఈ పాదం ఎలిఫెంట్ ఫుట్. ఎలిఫెంట్ ఫుట్ ఇది మినరల్ ఇదండి, దాని పేరేంటి, విటమిన్ లెక్క, విటమిన్స్ మొక్క అంటారు, మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ అండి. ఇంకా అక్కడ ఉన్నాయండి, ఇంకా పెద్ద డ్రమ్లోనే ఉంది. ఇది అసలు ఒరిజినల్ దీంట్లో పెట్టింది. దీనికి ఈ ప్లాంట్ చూసారా, దీన్ని సాంగ్ ఆఫ్ ఇండియా అంటారటండి. చాలా అందంగా ఉంది చూడడానికి. మన స్పైడర్ ప్లాంట్ అనుకుంటాం కానీ అలా కాదు, చాలా బాగుంది. అంటే ఇష్టం లేదు, సాగలు తెచ్చి పెట్టింది కదా అని పెట్టే. కనకాంబరాలు. ఈ జామ కూడా ఇది మెట్ట తామర. పడి మొలిచిన మొక్క అండి ఈ జామ. పడి మొలిచిన జామ అంటండి. ఈ మధ్యన ఎప్పుడో మేము అవన్నీ గుర్తు పెట్టుకోండి. విపరీతంగా చూడండి, కాయలు చూడండి అసలు. అదే పై వరకు పించి చేసామండి. ఇప్పుడు చాలా 3 సంవత్సరాల నుంచి కాస్తాయండి కాయలు. 300 కాయలు కాసిందండి. అబ్బా అబ్బా, అసలు ఏం కాసింది, ఎంత స్వీట్ గా ఉంటుందండి. పడి మొలిచిన మొక్క అండి. టెక్సాస్ సాగే. టెక్సాస్ సాగే. మీరు మొక్కల్లో ఉంటున్నారు కదండి, ఎందుకు తెలియదు మీకు? ఇది కూడా ఇట్లా ఆకులు ఇట్లా తెలుపు ఇట్లా వస్తా ఉంటాయి. అందం ఏం లేదు, అట్లా సగం ఎల్లో సగం అట్లా వస్తాయి. వెరీ గుడ్. ఏమండి ఇదేం ఫ్లవర్ అండి? ఇది చిన్న పువ్వే అందంగా ఉంది. చిన్న పువ్వు. దీని పేరేంటి ఏమండి, ఒక్కని గుర్తు రాదండి. సన్ రోజ్, బేబీ సన్ రోజ్. బేబీ సన్ రోజ్. సన్ రోజ్. అసలు ఎంత పెద్ద మొక్కలు ఇట్లా ఉండేయండి. కొమ్మ వచ్చేస్తుందండి, ఇది కొమ్మ బతికేస్తుందా? కొమ్మలే బతుకుతాయి. బేబీ సన్ రోజ్ బాగుందండి. ఇది పేరు నాకు తెలియదండి. ఇది నేను అక్కడ తీసుకున్నానండి. దాని పేరు దీనికి కూడా ఇట్లా స్పైడర్ ప్లాంట్ మళ్ళీ ఇట్లా వస్తాయండి. ఇట్లా మొక్కలు వచ్చేస్తాయి అనమాట. కడియంలో తెచ్చారండి ఇది. కడియం నుంచి తెచ్చారు. అబ్బా, ఇది ఒక టైప్. నాటు ఇది కూడా చాలా బాగుంది. ఇది స్నేక్ ప్లాంట్ అండి, ఆక్సిజన్ ప్లాంట్. ఇది కూడా అదే కలర్ అండి. ఇది కూడా ఇండోర్ ఇదేనండి. ఇట్లా చక్కగా బుషిగా బాగుంటుంది. అందంగా ఉంది. అది బూజ్ వచ్చింది. ఇది కూడా ఇదో రకం వెరైటీ. ఇవన్నీ క్రాటన్స్ అండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్. మళ్ళీ ఇదొక రకం అండి. ఇందాక అది వేరు, మళ్ళీ ఇది వేరు. ఈ ఆకు ఈ ఆకు ఒక వెరైటీగా ఉంది. ఇది కూడా ఒక టైప్. ఇది గోల్డెన్ పోతాసే. గోల్డెన్ పోతాస్, అదే గోల్డ్ కలర్ లోనే ఉంది. ఇది కూడా ఇట్లా పూలు పోస్తుందండి. ఇది అవునండి. ఇది మనకి డెకరేషన్ దాంట్లో వాడతారు గడ్డి. కరెక్ట్. అన్ని కాయలు. ఇంకండి ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా హైదరాబాద్ నుంచి తెచ్చారండి ఈయన. అసలు ఒక్క సంవత్సరంలోనండి విపరీత. ఇది కూడా పూలు, చిన్ని పూలు, చిన్న చిన్న పూలు. నా దగ్గర ఉంది, ఫోటో తీసింది. ఇది కూడా చాలా వెరైటీగా ఉంది. ఇక్కడ మొగ్గలే ఉన్నాయి. ఇగో ఇట్లా మొగ్గలండి. ఇగో ఇది పూలు కొద్దిగా ఇచ్చుతుంది అంతే. అదేనండి, కానీ చాలా బాగున్నాయి, అందంగా ఉంది. విపరీతంగా పెరుగుతుందండి ఇది. దీనికి పక్షులు ఇవి పెట్టుకున్నాయి. చిన్న గూడు, చిన్న గూడు ఏదో వెరైటీ. ఇది మరి అంత పెరగదు. మళ్ళీ అక్కడ ఇంకా చిన్నవి ఉండయి, అది వేరు. కానీ ఇది ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏదో పాము లాంటిదే. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఇది ఇండోర్ ఎత్తు పెరగదండి. ఇటువరకు పెద్దదిగా ఉండేదండి, చనిపోయి చాలా వెరైటీగా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆకులతో బాగుండేది. అంటే ఒక డిఫరెంట్ ఆకులండి, అన్నిటి పేర్లు అయితే ఐడెంటిఫై లేదు. కానీ చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా భలే ముఖమల్ల క్లాత్ని పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉన్నాయి ఆకులు, వెరైటీ కలర్స్తో. వేరు స్నేక్ ప్లాంట్లో ఇది ఇది వెరైటీనండి. దీంట్లో రెడ్ ఉండేది, అది పోయిందండి. ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. అది ఇది సక్యులెంట్లు కింద. మధ్య మధ్యలో బొమ్మలు కూడా పెట్టారు అందంగా ఉండడం కోసం. అబ్బో, ఇంకా స్ప్రింగ్ ఆఫ్ పెరల్స్. స్ప్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటే ముత్యాలు వేలాడుతున్నాయి. బనానా ఉండేదండి, అచ్చం అవి కూడా ఉండేయండి. ఇది చూసాను, ఇది కొనుక్కున్నాను హైదరాబాద్. ఇట్లాంటిదే నేను తెచ్చుకున్నప్పుడు పోయింది, అది పోయింది. అట్లా ఇది కూడా ఒక రకం, ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా ఒక వెరైటీ. అది ఇది వైట్ అండి. ఇది అది వైట్, అదే ఇది వైట్, ఒక రకం డిఫరెంట్ గా. దీనిలోంచి ఇది వెరిగేటెడ్ అండి. ఇది ఇక్కడ కుండి మొన్న తెచ్చిపెట్టారండి, ఊరిని పైకి పాకిచ్చి చూద్దామా అని. ఇది మన
అది ఉంటుంది చూడండి, మొగలిదే కాకుల్లాగా ఉన్నాయండి ఇవి. మొగలే కాదండి. కాదులేండి అసలు అలా ఉన్నాయి. ఇదండి ఆల్మండ్ కాదు, దాన్ని ఏంటంటారు మనం జెల్లో ఇది ఉంటుంది, కలబంద. కలబంద. కలబందలో ఇది వెరైటీ అంటున్నారండి. ఇది కలబంద వెరైటీ అండి. Miniature కలబంద అంటున్నారు ఇది. ఆహా, మినియేచర్ కలబంద. ఇది కూడా చాలా వెరైటీగా ఉందండి. ఇది ప్లాంట్ అంటారా? దీంట్లో ఇంకో రంగు ఇదే ఏంటో నాకు తెలియదండి. అబ్బా, చాలా వెరైటీగా ఉందండి. ఇది పింక్ కలర్ లో, ఇది ఒక వెరైటీ. రకరకాలు. ఇది ఫిష్ బోన్ క్యాక్టస్. అవన్నీ క్యాక్టస్ రకాలు. ఇది కూడా వెరైటీ అండి, ఇది కూడా చాలా వెరైటీ. మీరు ఎక్కడ చూసి ఉంటాయి. లేదు లేదు, ఇవేమి చూడలేదండి. ఇవి చూడలేదు మేము. అది వెరైటీ. ఇది కూడా చిన్న చూసారు ఇది. అదే అదే చిన్న చిన్న కప్పుల్లో వాటిల్లో కూడా పెంచారు, ఏది వేస్ట్ గా కాకుండా. ఇది తెప్పించారండి. ఇది హైదరాబాద్ మా మేనగోడలో వస్తా అంటే తను తీసి చూపించి. ముళ్ళు కాదండి ఇవి, కాదు, ఊరికే అలా ఉంది. చాలా అందంగా ఉంది ప్లాంట్. ఇది ఇది ఒక వెరైటీగా. ఇది మధ్యలో కొంచెం పింక్ లాగా వచ్చిందండి కలర్. ఇది అది ఒకటండి. ఇది కూడా ఏదో వెరైటీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందండి? శివరాణి గారి గార్డెన్ ఎలా ఉంది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.